స్టాక్ మార్కెట్లోని డెప్త్ సెగ్మెంట్ గురించి వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెప్త్ సెగ్మెంట్ అంటే కంపెనీస్కి కానీ లేదా గవర్నమెంట్కి కానీ మన దగ్గర ఉన్న మనీ అనేది లెండింగ్కి ఇవ్వడం. సో ఇలా ఇచ్చినందుకు గాను వాళ్ళు మనకు తిరిగి ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. సో ఓవరాల్గా మనము లెండర్ అవుతాం తప్ప ఓనర్ అనేది అవ్వం. సో మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే ఈక్విటీ సెగ్మెంట్లో మనం షేర్స్ బై చేస్తే కనుక మనం ఓనర్ అవుతాము. అదే మనం డెప్త్ సెగ్మెంట్లో మన మనీ అనేది లెండింగ్కి ఇవ్వడం ద్వారా మనం క్రెడిటర్ అవుతాము. సో ఓవరాల్గా డెప్త్ సెగ్మెంట్ అంటే మన దగ్గర ఉన్న మనీ అనేది ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కోసం కంపెనీస్కి లేదా గవర్నమెంట్కి లెండింగ్ కింద ఇవ్వడం. అయితే గవర్నమెంట్ బాండ్ను సింపుల్గా ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ వాల్యూ చూసుకుంటే 10,000, మనకి ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇయర్కి 7%. అలాగే నెక్స్ట్ 10 year చూసుకుంటే 5 years. సో మనం ఒక 10,000 అయితే ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకుందాము. సో మనకి ఎవ్రీ ఇయర్ 700 అనేది ఇంట్రెస్ట్ అనేది పే చేస్తారు. అలాగే నెక్స్ట్ మన 10 year అంతా పూర్తి అయిన తర్వాత అంటే 5 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మన అమౌంట్ అనేది మనకి తిరిగి ఇచ్చేస్తారు. సో ఓవరాల్గా ఈ గవర్నమెంట్ బాండ్స్ అనేవి సేఫ్ అండ్ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఇస్తుంది. అలాగే నెక్స్ట్ ఇప్పుడు కంపెనీ బాండ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ లిమిటెడ్ అనే కంపెనీ ఒక బాండ్ అనేది ఇష్యూ చేసింది అనుకుందాము. ఇంట్రెస్ట్ చూసుకుంటే ఇయర్కి 9%, అలాగే 10 year చూసుకుంటే 3 years. సో ఓవరాల్గా మనం ఇందాక కాలిక్యులేట్ చేసుకున్న విధంగానే దీని కాలిక్యులేషన్ కూడా ఉంటుంది. అయితే మనం ఇందాక ఇంట్రెస్ట్ రేట్ చూసుకుంటే 7% ఉంది. అంటే గవర్నమెంట్ బాండ్స్కి కొంచెం ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది, అదే కంపెనీస్కి అయితే ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా హై రిటర్న్స్ అనేవి వస్తాయి. కాకపోతే దీంతో పాటు హై రిస్క్ కూడా ఉంటుంది. అంటే కంపెనీ అనేది ఎత్తేస్తే కనుక మన మనీ అనేది పోతుంది. సో ఇది ఓవరాల్గానే. అలాగే నెక్స్ట్ టైప్స్ ఆఫ్ డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ బాండ్స్, అలాగే కార్పొరేట్ బాండ్స్, అలాగే ట్రెజరీ బిల్స్, అలాగే నెక్స్ట్ డిబెంచర్స్. సో ఓవరాల్గా ఇవైతే ఉంటాయి. అయితే డెప్ట్ సెగ్మెంట్ అనేది ఎక్కడ ట్రేడ్ అవుతుందంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి ఎక్స్చేంజెస్లో, అలాగే ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్లో కూడా ట్రేడ్ అవుతుంది. అయితే డెప్ట్ సెగ్మెంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే స్టేబుల్ ఇన్కమ్, లో రిస్క్, అలాగే క్యాపిటల్ ప్రొటెక్షన్, అలాగే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ కోసం దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. అయితే డెప్ట్ సెగ్మెంట్లో రిస్క్ చూసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, అలాగే క్రెడిట్ రిస్క్, అలాగే ఇన్ఫ్లేషన్ రిస్క్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే కనుక ఓల్డ్ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వాల్యూ అనేది పడిపోతుంది. సో ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు బిజినెస్ పార్ట్నర్, అలాగే డెప్ట్ ఈజ్ ఈక్వల్ టు బ్యాంక్ లోను. సో ఇది ఓవరాల్గా వీడియో. ఇక్కడతోటి స్టాక్ మార్కెట్లోని సెగ్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మీలో ఎవరైనా కొన్ని సెగ్మెంట్స్ మిస్ అయ్యి ఉంటే కనుక వెళ్ళి ఒకసారి అకౌంట్ని చెక్ చేయండి. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే మన అకౌంట్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.